మార్నింగ్ టైమ్ స్టోరీస్. కనబడని అత్త వినిపించుకోని కోడలు. ఆమె పేరు ప్రభావతి. ప్రభావతిది కొండాపురం అనే గ్రామం. ఆమెకు సరిగ్గా కళ్ళు కనపడవు. ప్రభావతి కోడలి పేరు సీతార. సీతారకు పుట్టి చెవుడు. సీతార భర్త రాజు. రాజు పొలం పనుల కోసం ఊరూరు తిరిగి కొన్ని నెలల వరకు ఆ ఊర్లోనే ఉంటాడు. పని పూర్తి చేసుకుని మళ్లీ ఇంటికి తిరిగొస్తూ ఉంటాడు. ఇక అన్ని రోజులు అత్తా కోడళ్ళిద్దరూ తంటాలు పడుతూ ఇంట్లోనే ఉంటారు. రాజు ఎప్పట్లాగే ఒకరోజు పనికి వెళ్లిపోతాడు. ఇంట్లో అత్తా కోడళ్ళు ఇద్దరూ ఉంటారు. ఒకరోజు ప్రభావతి, ఓసేయ్ ఎక్కడున్నావ్? కాస్త నా రాగి చెంబులో నీళ్లు తీసుకొనిరా అని పిలుస్తుంది. సీతారకి సరిగ్గా వినపడక, ఏంటత్తయ్య అంటున్నారు? రావి ఆకులు నీళ్లు కావాలా? ఎందుకు? వాటితో ఏమన్నా చేస్తారా ఏంటి? దీని చెవిటి మాలోకం. దీనికి వినపడదు, నాకు కనపడదు. సరిపోయింది. అప్పుడు సీతారా, ఎందుకత్తయ్యా చెవి కోసిన మేకలాగా అంత పెద్దగా అరుస్తున్నారు? నాకేమన్నా చెవుడా అని అంటుంది. అందుకు ప్రభావతి, చెవుడా? నీకు చెవుడు లేదుగానే, తొందరగా నీళ్లు తీసుకొనిరా అంటుంది. ఆమె వెళ్లి నీళ్లు తీసుకొచ్చి ప్రభావతికి అందిస్తుంది. ప్రభావతి నీటిని తాగి, ఏంటే నీళ్లు ఈరోజు చాలా చల్లగా ఉన్నాయి, ఏం చేశావు? నీళ్లతో చన్నీళ్ల స్నానం చేస్తారా? మీకిదేం పోయే కాలం? మంచుబడి చలికి వణుకుతుంటే పొద్దున్నే చన్నీళ్ల స్నానమేంటి? కొంచెమైనా బుద్ధుండాలి అంటూ తిడుతుంది. అబ్బా, దీనితో వేగలేకపోతున్నాను. ఒకటంటే ఇంకోటంటుంది. ఏంటత్తయ్యా నోట్లో గునుక్కుంటారు? కొంచెం పెద్దగా మాట్లాడండి. ప్రభావతి ఏం మాట్లాడకుండా పెదవులను ఆడుస్తుంది. అయ్యో, మీరు ప్రత్యేకంగా చెప్పాలా అత్తయ్యా? ఈరోజు పప్పులోకి మీకు అప్పడాలు ఖచ్చితంగా వేపుతాన్లేండి అంటూ లోపలికి వెళ్లిపోతుంది. నా కర్మ, ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నందుకో నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమెకు చిన్నగా గుండెలో నొప్పి మొదలవుతుంది. ప్రభావతి పెద్దగా అరుస్తూ, ఓసేయ్ కోడలా, నాకు గుండెల్లో నొప్పిగా ఉందే అంటూ అరుస్తూ ఉంటుంది. సీతారా వంటగదిలోంచి ఆమె అంటున్నది వింటూ, గుండెకాయ కూర? ఈరోజు చికెన్ కాదుగా అత్తయ్యా, రేపు ఆదివారం కదా, రేపు తెచ్చుకుందాంలేండి. అయినా ఎప్పుడూ మాంసం అంటూ ఉంటారు. మసాలా ఫుడ్ అంత తినకూడదు, ఆ విషయం తెలియదా మీకు అని పెద్దగా వంటగదిలో ఉండి చెబుతూ ఉంటుంది. ఇంతలో పక్కింట్లో ఉంటున్న కావిడ ప్రభావతిని చూసి పరుగున అక్కడికొచ్చి, అయ్యో ఏమైందత్తయ్యా? అక్కడ బిళ్ళలుంటాయి, తొందరగా ఇవ్వమ్మా అని అంటుంది. వెంటనే అక్కడున్న బిళ్ళ తీసుకొచ్చి ఆమెకు ఇస్తుంది. ప్రభావతి దాన్ని వేసుకుని ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే వంటగది నుంచి సీతారా బయటకొచ్చి, ఏమైందత్తయ్యా అలా ఉన్నారు? నువ్వెప్పుడొచ్చావక్కా? ఓసే పిచ్చి మొకందానా, నీకు ఇప్పుడు మీకు ఎలా ఉంది? నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. మీరు సమయానికి ఇక్కడికొచ్చారు కాబట్టి సరిపోయిందక్కా, లేదంటే ఏం జరిగి ఉండేదో. అయినా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అత్తయ్య? నాకు మా అమ్మ లేదు. మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను మా అమ్మని ఎవరిలో చూసుకోవాలి అంటూ ఏడుస్తుంది. ఊరుకో అంటూ చాలా బాధపడుతుంది.
మాటలు విన్న ఆమె మనసులో సరిపోయారిద్దరు అని అనుకొని వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇటు సితార జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు భోజనం కూడా చేయకుండా తన మనసులో నేను మొండిగా మొండి పట్టుకొని కూర్చుంటే ఇలాగే ఉంటుంది. పక్కింటక్క చూసింది కాబట్టి సరిపోయింది, లేదంటే మా అత్తయ్య మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది. నేను చెవిటి మిషన్ పెట్టుకుంటాను, నలుగురు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు నా కుటుంబం కంటే ఏదీ ఎక్కువనే కాదు అని అనుకుంటుంది. ఆ మరుసటి ఉదయం ప్రభావతితో, అత్తయ్య నేను చెవిటి మిషన్ పెట్టుకుంటాను, నాకు మీకంటే ఏదీ ఎక్కువ కాదు, నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు అని చెబుతుంది. ఆ మాటలు విన్న ప్రభావతి చాలా సంతోషపడుతూ, ఎన్నాళ్లకు ఒక మంచి మాట చెప్పావే, త్వరగా ఆ పంజయ్. పంచాయతీ అవసరం లేదత్తయ్య, నేనే స్వయంగా వెళ్లి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుని వస్తాను. మా ఆయన వచ్చిన తర్వాత చెప్తా ఈ విషయం, ఇద్దరం కలిసే వెళ్తాంలేండి. ఆ మాటలు విన్న ప్రభావతి, అప్పటి వరకు దీన్ని ఇలాగే భరించాలనుకుంటా అని అనుకుంటుంది. రోజులు గడిచాయి. ప్రభావతి ఒకటంటే సీతార ఇంకొకటనటం అలవాటైపోతుంది. అలా ఉండగా ఒకరోజు రాజు ఇంటికి తిరిగొస్తాడు. అప్పుడతను ప్రభావతిని పలకరిస్తాడు. ఆమె చాలా సంతోషపడుతూ, ఓసేయ్ సీతారా, మీ ఆయన వచ్చాడు, కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తీసుకొనిరా. ఎంత పెద్దగా అరిచినా కోడలు బయటికి రాకపోవడంతో, సీతారా ఏం చేస్తున్నావింట్లో, వినపడుతుందా సీతారా అని అంట. ఆ మాటలకి ఆమె లోపలి నుండి, పాపం ఎవరో బిచ్చగాడనుకుంటా, అన్నముంటే పెట్టు అన్నముంటే పెట్టు అంటున్నాడు. ఒక్క నిమిషం బాబూ, అన్నం తీసుకొస్తున్నాను అని చెప్పి ప్లేట్లో అన్నం పెట్టుకుని బయటకొస్తుంది. బయటున్న భర్త రాజుని చూసి, ఏమండి మీరెప్పుడొచ్చారు, ఆ బిచ్చగాడేడి? వస ఇచ్చమట్టి మా లోకమా, బిచ్చగాడు కాదే పిలిచింది, నేను. నీ చెవుడితో నా ప్రాణాలు తీస్తున్నావు. ఊరి భగవంతుడా, దీన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు. అందుకు సీతారా, ఏంటో వచ్చిన దగ్గర్నుండి మీకు ఆకలి, వేడివేడిగా భోజనం తయారు చేస్తాను, ఆగండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. రాజు తన తల్లివైపు చూసి, ఏమిటమ్మా దీని వాలకం? అప్పుడు ప్రభావతి, ఏం చెప్పమంటావు అని జరిగిన విషయమంతా చెబుతుంది. అది విన్న రాజు, అమ్మా నువ్విలా బాధపడుతున్నావని నా భార్య చెవిటి మిషన్ పెట్టుకోవడానికి ఒప్పుకుంది. దానికి చాలా సంతోషంగా ఉంది. రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెబుతాడు. అందుకు ప్రభావతి సరే అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం రాజు సీతారతో, సీతారా ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, త్వరగా తయారవు. యాక్టర్ దగ్గరికా? ఏ యాక్టర్ అండి? మీకు సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? దానికి రాజు తలబాదుకుంటూ, నా కర్మ. ఏంటండి వర్మనా? రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికెళ్తున్నామా? అయితే ఇప్పుడే రెడీ అవుతాను, ఆగండి అని చెప్పి హడావిడిగా రెడీ అయి భర్త దగ్గరికి వస్తుంది. రాజు సితారను తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఏంటండి యాక్టర్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు? డైరెక్టర్ వర్మ దగ్గరికి తీసుకెళ్తారేమో అని ఆశపడ్డాను. ఇంతలో డాక్టర్, చెప్పండి మీ సమస్య ఏంటి? అబ్బే సమోసాలు కాఫీ లాంటివి మేం తినము. అయినా సమోసాలు ఇవ్వడానికి ఇది క్యాంటీన్ కాదు కదా, హాస్పిటల్ లాగే ఉంది. క్యాంటీన్ని హాస్పిటల్ లాగా చేశారా ఏంటి? అయితే ఒక పని చేయండి, మీ దగ్గర ఏమున్నాయో లిస్టు చెప్పండి, లేదంటే మెనూ షీట్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఆ మాటలకి డాక్టర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. మీకు ఈపాటికే సమస్య ఏంటి అని అర్థమయ్యే ఉంటుంది. అర్థమైంది, మీ భార్యకి చెవుడు కదా? అందుకు రాజు అవునంటాడు. డాక్టర్ సీతారను పరీక్షించి ఒక చెవిటి మిషన్ని ఏర్పాటు చేస్తాడు. అమ్మా నీకు వినపడుతుందా అని అంటాడు. సీతారకు వినపడటంతో ఆమె సంతోషపడుతూ, డాక్టర్ నాకు బ్రహ్మాండంగా వినపడుతుంది అని అంటుంది. దానికి రాజు కూడా చాలా సంతోషపడతాడు. డాక్టర్కి డబ్బులిచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక ఇద్దరూ ఇంటికి తిరిగొస్తారు. సీతారకి వినపడటంతో ప్రభావతి చాలా సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుండి సీతార ప్రభావతి ఏది చెప్పినా వింటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు ప్రభావతి నడుస్తూ ఉండగా కాలికి ఏదో తగిలి కింద పడి పెద్దగా అరుస్తుంది. వెంటనే సీతార అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో అత్తయ్య,
మీకెందుకంత కష్టం? నేను వచ్చేదాన్ని కదా. ప్రతిదానికే నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు బాలేదు. అందుకే నేనే నా పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అమ్మా, అలా అయితే నువ్వు కూడా కంటి ఆపరేషన్ చేయించుకో అమ్మా. నీకోసం నీ కోడలు చెవి మిషన్ పెట్టుకుంది. ఆమె కోసం నువ్వు ఆపరేషన్ చేయించుకోలేవా? ఆపరేషన్ నీ మంచి కోసమే కదా అని అంటాడు. అందుకు ప్రభావతి ఏమీ ఆలోచించకుండా ఆపరేషన్కి ఒప్పుకుంటుంది. కొన్ని రోజులకి ప్రభావతికి ఆపరేషన్ జరిగిపోతుంది. సీతార ప్రభావతిని చాలా బాగా చూసుకుంటుంది. మరికొన్ని రోజులు గడిచాయి. అత్తకి కళ్ళొస్తాయి. దాంతో ఇద్దరూ సంతోషంగా ఒకరికొకరు పనుల్లో సహాయం చేసుకుంటూ ఆనందంగా వాళ్ల జీవితాలు గడుపు. ఆ రోజు ఉదయాన్నే సీతార నిద్రలేచి బయట ముగ్గు వేస్తూ ఉండగా ఇంతలో ఆరవలి అక్కడికొస్తుంది. సీతారా, నీకిప్పుడు చెవిటి మిషన్ వచ్చి నీ చెవులు బాగా వినపడుతున్నాయంట కదా. నా చెవిటి మిషన్ పనిచేయటం లేదు. నువ్వేమంటున్నావో అర్థం కావటం లేదు. ఆ మాటలు వినగానే ఆరవలి, ఓరి దేవుడా, మళ్ళీ మొదటికొచ్చావా? అబ్బా, మీ వరండాలో మల్లెపూల చెట్లు వేశారా? ఎందుకు వరండాలో వేశారు? మీకు చాలా స్థలం ఉంది కదా, ఇంటి ముందు వేసుకోవచ్చు కదా. వేస్తాను, నెత్తిమీద కూడా వేస్తాను. అప్పుడు పువ్వులు ఇంకా బాగా మొలుస్తాయి. ఇంతలో మైనా అక్కడికొచ్చి, ఎందుకు ఆరవలి ఆ అమ్మాయినలా ఆట పట్టిస్తున్నావు? ఎదుటివారి లోపాన్ని ఎప్పుడు కూడా మనం కించపరిచి మాట్లాడకూడదు అని ఆరవలికి చెప్పి తనని వెళ్లమని చెబుతుంది. ఆరవలి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. సీతారా, నీ చెవిటి మిషన్ పనిచేయటం లేదు కదా, నీకోసం నేను మెషిన్ తీసుకొచ్చాను, ఇది పెట్టుకో అని దాన్ని ఇస్తుంది. అది పెట్టుకున్న సీతారా, అక్క, ఇప్పుడు నాకు బాగా వినపడుతుంది. ఏంటో చెప్పక్క. ఏం లేదు, ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. నువ్వు కొంచెం వచ్చి నాకు సహాయం చేస్తావా? నువ్వు చేపల పులుసు బాగా వండుతావు కదా. సరే అక్క, నేనొక 15 గంటలో వచ్చేస్తాను, నువ్వెళ్ళు అని అంటుంది. ఆ మాటలకు తను సరే అని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కొంత సమయం తర్వాత ఆరవలి సీతారా ఇంటికి వెళ్తుంది. సీతారా, సీతారా అని పిలుస్తుంది. మంచం మీద కళ్ళజోడు పెట్టుకుని కూర్చున్న అత్తగారు, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? అత్తయ్య, నేను ఆరవలిని. పంచదార అయిపోయిందని వచ్చాను. లోపలికి వెళ్ళమ్మా, సీతారా వంటగదిలో ఉంది అని అంటుంది. ఆరవలి అక్కడ్నుంచి వెళ్లబోతుండగా తను వెళ్లిపోయిందేమో అనుకున్న అత్తగారు, దీనికి అస్సలు సిగ్గులేదు. ఎప్పుడు మంది కంపలో పడి తినాలని చూస్తూ ఉంటుంది. పప్పుకి, ఉప్పుకి, కారానికి ఎప్పుడు మా ఇంటికొస్తూ ఉంటుంది. సంపాదించిందంతా ఏం చేస్తుందో ఏమో. ఆ మాటలు విన్న ఆరవలి, అత్తయ్య, మీ కొడుకు సంపాదించింది నా చేతికేమివ్వట్లేదు. సంపాదించిన మొత్తం అంటున్నావు. ఒకప్పుడు నువ్వు ప్రతి చిన్నదానికి నా దగ్గరికే వచ్చేదానివి కదా. ఇప్పుడు ఏదో రాజు సంపాదిస్తున్నాడని ఇలా మాట్లాడడం సరైనది కాదు. ఆ మాటకి అత్తగారు, అయ్యో, ఏదో సరదాగా అన్నానే, మనసులో పెట్టుకోకు, లోపలికి పో అని అంటుంది. ఆ మాటలకు తను సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఆరవల్లి లోపలికి వెళ్లి సీతారని చూసి, దీనికేమో వినబడదు, ఏం చెప్పాలో అర్థం కాదు. ఆరవల్లి, నువ్వేం భయపడొద్దులే, నాకు వినబడుతుంది. మైనా అక్క నా కోసం కొత్త మిషన్ తీసుకొచ్చింది. తాను నీకోసం తీసుకొచ్చిందా? పర్వాలేదే. ఎందుకు ఆరవలి అలా పుల్ల వేచినట్టు మాట్లాడుతున్నావు? తనేం బయటమ్మాయి కాదు కదా, మా సొంత పెద్దమ్మ కూతురు. నువ్వేం బయట దానివి కాదు కదా, నా సొంత చిన్నమ్మ కూతురువే. మనం కలిసుండకపోతే ఎలా చెప్పు? ఆ బంధాలు బంధుత్వాలన్నీ గొడవలు కాకముందు బాగానే ఉన్నాయి. గొడవలైన తర్వాతే ఎవరి దారిన వాళ్ళున్నారు. అయినా నాకెందుకులే, నాకు కొంచెం పంచదారివ్వు. అందుకు సీతార సరే అని పంచదార ఇస్తుంది. ఆరవలి దాన్ని తీసుకొని సీతారతో, అవును సీతారా, అత్తగారెందుకు ఆ మంచం మీద నీరుక్కిపోయినట్టుగా కూర్చుంటుంది? దానికి తోడు ఆ కళ్ళజోడు. చూసేవాళ్లందరూ కూడా ఆమె ఉందో పోయిందో అని అనుమానంతో చేస్తున్నారు. నువ్వైనా కొంచెం చెప్పు. శుక్లాలు తీయించాము కదా, అందుకే కొన్ని నెలలు వాటిని ఉపయోగించాలి. హాస్పిటల్ నుంచి వచ్చిన కొత్తలో అవి లేకుండానే తిరిగింది. అందరూ తిడితే మళ్లీ పెట్టుకుంది. సరేలే సీతారా, నేను వెళ్తున్నాను, నాకు చాలా పనుంది అని తను వెళ్తూ వెళ్తూ అత్తగారికి వెళ్తున్నానత్తయ్య అని చెప్పి పక్కకొచ్చి నిలబడుతుంది. అత్తగారు ఆరవలి వెళ్లిపోయిందేమో అనుకుని, అమ్మాయి సీతారా, ఆరవలి వెళ్లిపోయిందా? దానికి బుద్ధి లేదు, సిగ్గులేదు.
ఎప్పుడు మన ఇంటికొచ్చి అన్నీ తీసుకెళ్తూ ఉంటుంది. ఈసారొస్తే ముఖం మీద లేదని చెప్పేయి. ఆ మాటలు విన్న ఆరవలి, అత్తయ్య నేనింకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఈసారి నువ్వు మా ఇంటికి రా, నీ పని చెప్తా. చీపురు గట్ట విరిగేదాకా కొట్టకపోతే అప్పుడడుగు. అత్తగారు మనసులో, వామ్మో ఇది అనుకున్నంత పని చేస్తుంది అని అనుకొని ఆరవలితో, సరదాగా అన్నాలేవే, మనసులో పెట్టుకోకు అని అంటుంది. నేను కూడా సరదాగానే అన్నా అత్తయ్య, వెళ్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపో. అదంతా చూసి సీతార నవ్వుకుంటుంది. కొంత సమయం తర్వాత సీతార అత్తగారితో, అత్తయ్య నేను మైనా అక్క దగ్గరికి వెళ్ళొస్తాను, తనకు వంట చేయడానికి రమ్మని పిలిచింది. సరే వెళ్ళు. మైనా ఏమన్నా చెప్పినా కాదు అనకుండా చెయ్యి, ఎందుకంటే ఆమె నన్ను బ్రతికించింది. ఆరవలిలాగా కాదు, ఆ అమ్మాయి చాలా మంచిది. సరే నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను అని మైనా దగ్గరికి వెళ్తుంది సీతార. ఇక ఇద్దరూ కలిసి చేపల్ని రుద్దటం మొదలు పెడతారు. ఇక చేపలని రుద్దటం అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి వంట చేస్తూ ఉంటారు. సీతారా, ఈ వంట చేయడం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? నీకు ఎవరు నేర్పించారు? మా పిన్ని నేర్పించిందా లేక మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నావా? సీతారకి ఏమీ వినపడటం లేదు, ఎందుకంటే తన చెవిటి మిషన్ని ఎక్కడో పాడేసుకుంది. మైనా, ఏంటో పెద్ద పెద్దగా అరుస్తున్నా కూడా వినపడటం లేదా ఏంటి? సీతారా, వినపడ్డం లేదా? ఏంటక్కా, ఏమైంది నీకు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అయ్యో, చెవిటి మిషన్ ఎక్కడన్నా పడేసావా ఏంటి అని చూస్తుంది. చెవిటి మిషన్ నిజంగానే కనిపించదు. సీతారా చెవిటి మిషన్ పోయిందని మైనా సైగ చేస్తే ఇక ఇద్దరూ కూడా దాన్ని వెతకటం మొదలు పెడతారు. చాలా సమయం దాకా వెతుకుతారు, కాని అది ఎక్కడా కనిపించకపోవడంతో సీతారా ఏడుస్తూ ఉంటుంది. అక్క, నాకేం అర్థం కావటం లేదు. నేను దాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాను? నువ్వు ఎంతో ప్రేమతో నా కోసం తీసుకొచ్చావు, నేను దాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా ఉందక్క, ఇక్కడ ఎక్కడ పడిపోయిందో ఏమో అంటూ ఏడుస్తూ ఉంది. నువ్వేం బాధపడకు సీతారా, నేను వెతుకుతానని చెప్పాను కదా అంటూ తనని బుజ్జగించి వెతకటం మొదలు పెడుతుంది. చాలా సమయం తర్వాత చెవిటి మిషన్ కనిపించడంతో మైనా చాలా సంతోషపడుతూ దాన్ని తీసుకుని వెళ్లి సీతారకిస్తుంది. సీతార చాలా సంతోషంగా దాన్ని పెట్టుకుని, అక్కా, నాకు చాలా బాధేసింది, నువ్వు ఎంత ప్రేమతో ఇచ్చిన బహుమతి పోగొట్టుకున్నానని. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వంటగది నుంచి మాడిపోయిన వాసన రావటం మొదలవుతుంది. ఇక వెంటనే వాళ్ళిద్దరూ అక్కడికి పరిగెడతారు. చేపల కూర మొత్తం మాడిపోవడంతో ఇద్దరూ అయ్యో ఎంత పని జరిగిందని బాధపడుతూ ఉంటారు. ఇక మార్కెట్కి వెళ్లి మళ్లీ చేపలు తీసుకొద్దామని అనుకుని ఇద్దరూ మార్కెట్కి వెళ్తారు. ఇదిలా ఉండగా అత్తగారు ఇంట్లో ఉండగా కండలు తిరిగిన ఒక వ్యక్తి అక్కడికొస్తాడు. అతను ఒక దొంగ. ఇంట్లోకి ఎవరొచ్చారో అనుకున్న అత్తగారు, అమ్మాయి సీతారా, నువ్వేనా వచ్చింది అని అడగటంతో దొంగ కంగారు పడుతూ ఉంటాడు. అతను గొంతు మార్చి, నేనే పిన్ని, పక్కింటి అమ్మాయిని. పక్కింటమ్మాయా? ఈ గొంతు ఎక్కడా విన్నట్టు లేదే. ఎవరు నువ్వు? నేను పిన్ని వరుస అయ్యేది ఎవరికబ్బా? సుజాత, నువ్వేనా? అవును పిన్ని, నేనే నీకోసం వచ్చాను. ఇంట్లో ఎవరూ లేరేంటి? సీతారా ఇప్పుడే బయటకెళ్ళిందమ్మా, ఏం కావాలో చెప్పు. ఏం లేదు పిన్ని, నేను ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాను. అక్క దగ్గర బంగారు నగలున్నాయి కదా, అవి ఇస్తుందేమో, వాటిని తీసుకెళ్దామని వచ్చాను. ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దామని అనుకున్నాను. నాకేమో ఫంక్షన్కి ఆలస్యం అవుతుంది. మీరు చూస్తుంటే వచ్చి ఇచ్చేలాగా లేరు, మీకు కళ్ళు కనబడవు కదా. మరేం పర్వాలేదులే, బీర్వా తాళాలు నా దగ్గరే ఉన్నాయి, నగలు అందులో ఉన్నాయి, తీసుకెళ్ళు. 2 గొలుసులుంటాయి, అంతకంటే అందులో ఏముంటాయి? డబ్బులన్నీ కూడా తన గదిలోనే ఉంటాయిలే. దానికి తాళం వేసుకొని వెళ్తుంది. ఆ 2 నగలు తీసుకొని వెళ్ళు అంటూ తాళాలు ఆ దొంగ చేతికిస్తుంది. దాన్ని చూసి అతను తన మనసులో ఇలా అనుకుంటాడు, ఒరే అంజీ, ఈరోజు నీ పంట పండింది, నగలు నీ చేతికొస్తాయి, వాటిని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకుని అక్కడ్నుంచి వాటిని తీసుకొని తాళాలు అత్తగారికిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చాలా సమయం తర్వాత మైనా సీతార మార్కెట్ నుంచి తిరిగొచ్చి చేపల కూర కూడా తయారు చేస్తారు. మైనా సీతారకి కొంచెం కూరను ఇవ్వటంతో అది తీసుకొని ఇంటికి వస్తుంది సీతార.
సీతారా రావటంతోనే అత్తగారు సుజాత వచ్చిందని నగలిచ్చానని మొత్తం చెబుతుంది. అది విన్న సితారా కోపంగా చాలా కంగారుగా, అత్తయ్య, ఎంత పని చేశారు మీరు? సుజాత వాళ్ళు అసలు ఊర్లోనే లేరు. ఆ అమ్మాయి ఊరు వెళ్ళి 2 వారాలవుతుంది అత్తయ్య. ఇంటికెవరొచ్చారో తెలియకుండా బీరువాలో నగలిచ్చేస్తారా? అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఆ మాటలకి అత్తగారు పెద్దగా నవ్వుతూ హాహాహాహా అని అంటూ ఉంటుంది. సీతారా తన మనసులో, అయ్యో, ఏంటి అత్తయ్య ఇలా నవ్వుతుంది? నగలు పోయాయని తెలియటంతో పిచ్చి పట్టిందా ఏంటి? అయ్యో అత్తయ్య, మీరు పిచ్చివాళ్ళైపోయారా అంటూ పెద్ద పెద్దగా ఏడవటం మొదలు పెడుతుంది. ఎందుకే ఏడుస్తున్నావు? నాకేమీ నువ్వు అనుకున్నట్టు పిచ్చి పట్టలేదు. మీకు పిచ్చి పట్టిందని నేను అనుకున్నానని మీకెలా తెలుసత్తయ్యా? నువ్వు మనసులో అనుకుంటూనే బయటకు కూడా అనేస్తున్నావు. అయినా నాకిప్పుడు కంటికి ఆపరేషన్ అయింది, కొంతవరకు కనబడుతుంది. ఈ నల్ల కళ్ళజోడు వల్లే కొంచెం అటు ఇటుగా ఉంది, అంతేగాని వచ్చిన మనిషి ఎవరో అర్థమవుతుంది. మరెందుకత్తయ్యా వచ్చిన వాడికి నగలిచ్చి పంపించారు? ఓసై పిచ్చిదానా, నేనిచ్చింది గిల్ట్ నగలే. అసలైన బీరువాని రూమ్లో ఉంటుందని నాకు తెలుసు కదా. నేను పాత బీరువా తాళాలిచ్చాను, అందులో ఉన్న గిల్ట్ నగలు తీసుకుని వెళ్ళిపోయాడాడు. అసలు అది కూడా ఎందుకు ఇచ్చారత్తయ్యా? వాడొచ్చినప్పుడు పెద్దగా అరవాల్సింది కదా. వాడొచ్చినప్పుడు అడిస్తే ఏమైనా చేస్తాడని భయం వేసింది, అందుకే తెలివిగా ఇలా చేశాను. అయినా సుజాత దగ్గర ఎప్పుడూ అత్తరు వాసన వస్తూ ఉండేది, ఈడి దగ్గరేమో చెమటగంపు. ఆ మాత్రం తెలివితేటలు లేవనుకున్నావా? అయినా తెలివితేటలు లేనిది నాగ్గాదే నీకు. సుజాత వచ్చి నగలు తీసుకెళ్ళిందని చెప్పగానే ఏ బీరువా ఎక్కడ నగలని అడగకుండా ఏడుపు పంచాంగం మొదలు పెట్టావు చూడు, అప్పుడే నీ తెలివితేటలేంటో అర్థమైపోయినాయి. ఇక లోపలికి పోయి పని చేసుకోపో అని అనటంతో కోడలు లోపలికి వెళ్లి పని చేసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అత్తగారు కళ్ళజోడు తీసేసి ప్రశాంతంగా బయట తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఆరవలి ఇంటికి వెళ్తుంది. రండత్తయ్య, ఏంటి దారి తప్పొచ్చారు? ఏమన్నా కావాలా? నాకేం వద్దుగాని ఈరోజు నాకెందుకో సినిమాకి వెళ్లాలనిపిస్తుంది. నువ్వు, నేను, సీతారామైనా నలుగురం కలిసి వెళ్ళొద్దామా సినిమాకి? వెళ్దామత్తయ్య, మీరు మైనాకి చెప్పి రెడీ అవ్వమని చెప్పండి. అన్నట్టు టికెట్ ఖర్చులన్నీ నీవేగా. అన్నీ నావేలే, నువ్వు రెడీ అవ్వు, నేను మైనా వాళ్ళింటికి వెళ్ళొస్తాను అని చెప్పి బయటకొస్తుంది అత్తగారు. ఇంతలో సీతారా మైనా వాళ్ళింటికి వెళ్లటం అత్తగారు గమనిస్తుంది. ఆ సమయంలోని నగలు తీసుకెళ్లిన దొంగోడు మళ్లీ అత్తగారింటికెళ్తాడు. అది గమనించిన అత్తగారు వెంటనే తలుపులు వేసేస్తుంది. లోపలున్న దొంగ తలుపులు తీయండంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అత్తగారు చుట్టుపక్కల వాళ్లందరినీ పిలుస్తుంది. చుట్టుపక్కలున్న వాళ్లందరూ కూడా అక్కడికొస్తారు. సీతారా, మైనా, ఆరవలి, ఒక పెద్దాయన అందరూ వస్తారు. అప్పుడు అత్తగారు జరిగిన విషయమంతా చెబుతుంది. ఒరేయ్ దొంగ వెధవా, నువ్వు మాత్రం బయటికి రాలేవు. బయటకు వస్తే నీ కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎంతమందిని మోసం చేసి డబ్బు సంపాదించావు? పాపం వాళ్ళు ఎలాగ బాధపడుతూ ఉంటారు. ఈరోజు నీ పని గోవింద. ఆరవలి వాళ్లతో, వాడు బయటకొస్తే మన నుంచి తప్పించుకుంటాడు. అందరూ కారం పొడి తీసుకొని రండి. తలుపు తీయగానే వాడి ముఖం మీద కొడదాం. అందుకు అందరూ కూడా సరే అంటారు. అందరూ కారం పొడి తీసుకొచ్చి చిన్నగా తలుపులు తీస్తారు. అతను భయంతో పరిగెడుతుండగా అందరూ అతని ముఖం మీద కారం పొడి చల్లుతారు. అతడు మంటా మంటా అంటూ అరుస్తాడు. ఇక అందరూ కూడా అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేస్తారు. ఏరా, నన్నే మోసం చేసి నగలు తీసుకుని వెళ్తావా? ఇక ఈరోజు నిన్ను మా నుంచి ఎవ్వరూ తప్పించలేరు. ఏదో బుద్ధి గడ్డి తిని అలా చేశానండి, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు మీ జోలికి రాను. వదిలేయండనగానే వదిలేస్తామా ఏంటి? ఇలా ఎందరిళ్లలో దొంగతనం చేశావో, ఎంతమంది కన్నీటికి కారణమయ్యావో. నిజానికి నేను మీ ఇంట్లో చేసింది మొదటి దొంగతనం, దానికి శిక్ష అనుభవించాను. ఆ మాటలు విని అత్తగారు, ఏం జరిగింది? ఏం శిక్ష అనుభవించావో చెప్పు. నేను మీ దగ్గర తీసుకెళ్లిన నగలు అమ్మడానికి వెళ్తే గిల్టి నగలు తీసుకొచ్చి బంగారమని అమ్మాలని ప్రయత్నించావా అంటూ ఆ షాప్ వ్యక్తి నన్ను కొట్టాడు. అవునా? మరి మళ్ళీ నా ఇంటికి ఎందుకొచ్చావు? అప్పుడతనికి నా బాధను చెప్పుకున్నాను. అతను నా మీద జాలి తలిచి నాకక్కడ పని కల్పించాడు. ఇప్పుడు నేను పని చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పని కల్పించడానికి కారణం మీరే కాబట్టి.
మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను. ఇవేమీ నమ్మడానికి నమ్మశక్యంగా లేవే. అసలు నువ్వెవరు? నీకొచ్చిన కష్టమేంటి? అతను పనిచ్చాడు అంటున్నావు గదా, ఏంటా పని? అవన్నీ వివరంగా చెప్పు. అవసరమైతే మమ్మల్ని కూడా తీసుకెళ్తేనే మేం నిన్ను నమ్మి వదిలిపెడతాం నిన్ను. ఆ మాటలకు అతను సరే అని చెప్పి అతని కథను చెప్పడం మొదలు పెడతాడు. నేను కష్టపడి పనిచేస్తూ ఉండేవాణ్ణి. నాకు తల్లిదండ్రులెవరూ లేరు. వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉండేవాణ్ణి. నా దగ్గరున్న దాంట్లోనే ఇతరులకు దానం చేసేవాణ్ణి. అయితే ఒకరోజు నేను సంపాదించిన డబ్బు తీసుకుని వెళ్తూ ఉండగా ఒక ముసలామె నా దగ్గర డబ్బులు తీసుకున్నది. ఆమె అక్కడి నుండి పరిగెత్తాలని ప్రయత్నించినా ఆమె వయసు సహకరించలేదు. నేను ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో ఇలా అన్నాను, అమ్మా, మీరు నా దగ్గర డబ్బెందుకు తీసుకున్నారో నాకు తెలీదు. కానీ డబ్బుతో మీకు చాలా అవసరం ఉందని నాకు అర్థమైంది. మీ సమస్య ఏంటో చెప్పండి, నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. బాబు, నన్ను క్షమించు ఇలా చేసినందుకు. నాకు ఒక మనవరాలుంది. ఆమె ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఈ డబ్బు నాకు చాలా అవసరం. అనుకోకుండా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడంత డబ్బు లేదు. మందులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఈ డబ్బుతో ఆమెకు మందులు తీసుకెళ్లాలని ఇలా చేశాను. ఎంతో మంది దగ్గర డబ్బు అడిగి చూశాను. ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని అడుక్కోవటం మొదలుపెట్టాను. అయినప్పటికీ డబ్బు రాలేదు. నా మనవరాలు కోసం మీకు చివరిగా ఇలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు బాబు. నీ బాధేంటో నాకు అర్థమైంది. నేను మీకు సాయం చేస్తాను, ఖచ్చితంగా సాయం చేస్తాను అని వాళ్ళ ఇంటికి వెళ్లాను. మంచంపై ఉన్న అమ్మాయిని చూసి నాకు బాధ కలిగింది. ఆమె కోసం ఏదైనా చెయ్యాలి అనిపించింది. ఆ రోజు నుంచి మరింత ఎక్కువ కష్టపడ్డం మొదలుపెట్టాను. బాగా డబ్బు సంపాదించాను. ఆ డబ్బు ఆమె దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా ఎవరో ఒక దొంగ దాన్ని దొంగిలించి వెళ్ళిపోయాడు. నేను ఎంతగానో ప్రయత్నించాను, కాని వాడు నా చేతికి చిక్కలేదు. అప్పుడే నాకనిపించింది, ఇలా కష్టపడితే ప్రయోజనం లేదు, తప్పుడు దారిలోనే వెళ్ళాలి అని. అలాగే అనుకుని ఒక ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే 2 వారాల నుంచి మీ ఇంటిని గమనిస్తూ ఉన్నాను. చుట్టుపక్కల వాళ్ళందరినీ గమనిస్తున్నాను. ఇక అవకాశం చూసుకుని దొంగలాగా మీ ఇంటికి వచ్చాను అని జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ మాటలు విన్న తర్వాత, మరి ఆ నగలు తీసుకెళ్లావు గదా, ఆ సేట్ నీకెందుకు పనిచ్చాడు? ఏం చేశావు? నేను మీ ఇంట్లో నగలు తీసుకుని అతని దగ్గరికి వెళ్ళాను. అవి గిల్టు నగలని అతను చెప్పిన తర్వాత అతనికి జరిగిన విషయమంతా చెప్పాను. అతను నా మీద జాలిపడి, చూడు బాబూ, నువ్వు నిజాన్ని ఒప్పుకున్నావు కాబట్టి, ఇలా మంచితనం ఉంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను. నాకు నా భార్యకు వయసైపోయింది. మాకు పిల్లలు లేరు. కావలసినంత ఆస్తి నా దగ్గర ఉంది. ఆ పాపను నేను బ్రతికించుకుంటాను. ఆ పాపని నాకు దత్తతిస్తారేమో ఆ ముసలామిని అడుగుదామా? ఆ మాటలు విని నేను చాలా సంతోషపడి సరే అన్నాను. ఇక అతన్ని తీసుకుని బామ్మ దగ్గరికి వెళ్ళాను. జరిగిందంతా బామ్మకి చెప్పాను. బామ్మ దాన్ని విని, ఏ బంధమో నువ్వు మాకు చాలా చేస్తున్నావు బాబు. దీన్ని కాపాడుకోవడం కోసం నువ్వు దొంగలాగా మారావు. కాని దేవుడు మనకి మంచి మార్గాన్ని చూపించాడు అంటూ నీ సేటుతో, చూడు బాబు, నీకు మా అమ్మాయినిస్తాను. నాకు వయసైపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి మీ దగ్గర ఉండటమే మంచిది. మా అమ్మాయి బ్రతికితే నాకు అంతే చాలు. ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాను అని అతనితో చెప్పింది. ఇక అతను పాపని తీసుకుని వెళ్ళాడు. పాపకి హాస్పిటల్లో ఆపరేషన్ అయిపోయింది. పాప సురక్షితంగా ఉంది. పాప అతని దగ్గరే ఉంది. ఇక అతను నాకు పనిచ్చాడని చెప్పాను కదా, అదేదో కాదు. దూరం నుంచి ఏదైనా బంగారు నగలు చేయించుకుంటూ ఉంటారు కదా, వాళ్ల దగ్గరికి వాటిని జాగ్రత్తగా చేర్చడమే. పొలం పని చేసుకుంటూ ఈ పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాను. అలాగే ఆ ముసలమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంటూ జరిగిన విషయమంతా చెబుతాడు. అందరూ కూడా అతను చెప్పిన మాటలు విని సంతోషపడుతూ చాలా గొప్ప పని చేశావంటూ మెచ్చుకుంటారు. ఆ తర్వాత అతన్ని వదిలేస్తారు. దాంతో అతను అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక అందరూ అత్తగారితో, అత్తయ్య, మీరు చేసిన పని వల్ల మీకు మంచి జరగడమే కాకుండా 3 కుటుంబాలకు మంచి జరిగింది. ఒంటరిగా ఉన్న అతనికి బామ్మ దొరికింది. బామ్మకి మనవడు దొరికాడు. ఇక సేటుకి కూతురు దొరికింది. నిజానికి మీ డబ్బు దొంగతనం జరగలేదు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు. అంటే 3 కుటుంబాలకి కాదు, 4 కుటుంబాలకు మేలు జరిగింది అని చెప్పడంతో ఆమె చాలా సంతోషపడుతూ, అవును, నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఇదంతా చూస్తుంటే.
అని అంటుంది. ఇక తర్వాత వారందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.